నా పేరు సునీత రమేష్. మేము ఇక్కడ సుచిత్ర దగ్గర ఉంటాము. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది శ్రీనివాస్ సార్. మై మెంటర్ సోము సార్, మల్లేష్ సార్, శ్రీనివాస్ సార్. మన వేస్టేజ్ ప్రొడక్ట్ లో ఇప్పుడు మనకి ఫుడ్ సప్లిమెంట్స్ లో నేను కొన్ని 2-3 ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నోని. నోని అనేది ఒక ఫ్రూట్ నుంచి వస్తుంది మనకి. నోని సర్వరోగ నివారణి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ మనం నోని అన్నది వాడచ్చు. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం కి వాడుకుంటాం, ప్రాబ్లం లేకపోతే మనకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. నోని శరీరంలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి, శరీరంలో ఉన్న ఎండోసిన్, సెరిటోసిన్ లాంటి ఉత్తమ స్రవాలను స్రవింప చేస్తూ మన శరీరాన్ని విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది. అంటే మన బాడీ రిలాక్స్ అవడానికి ఉపయోగపడుతుంది. మనకి ఎంతగానో మనకి బయట ఎక్కువ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఇలాంటివి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కానీ ఇలాంటి వాటి నుంచి మనల్ని రక్షించడానికి ఈ నూనె అన్నది ఉపయోగపడుతుంది మనకి. ప్లస్ క్యాన్సర్ పూర్వ కణాలు, అంటే క్యాన్సర్ వచ్చే కణాలు ఏమన్నా ఉంటే గనక వాటిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ రక్తాన్ని శుభ్రం చేయడానికి. కొలెస్ట్రాల్ ఇప్పుడు అందరికీ కామన్ గా ఎక్కువ ఏంటంటే ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మనం తినే బయట కల్తీ ఆయిల్ వల్ల కానీ ఫుడ్స్ వల్ల కానీ కొలెస్ట్రాల్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మనకి నూనె అన్నది బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా దాన్ని సమతుల్యం చేయడానికి మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే మల విసర్జన అన్నది క్రమబద్ధం లేకపోవడం వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలా దాన్ని క్రమబద్ధం చేసి మనకి ఎక్కువ శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. మనలో ఉండే శక్తిని ఎక్కువ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు మనం తిన్న ఆహారం మన బాడీకి పట్టినప్పుడే మనకి శక్తి అన్నది వస్తుంది. అది సరిగా విసర్జన కాకపోవడం ఇది అవ్వడం వల్ల ఏంటి అన్నది ఏంటంటే మనం ఉన్న శక్తిని కూడా కోల్పోతాం. అట్లా కోల్పోకుండా శక్తిని పెంచడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. మనలో ఏమన్నా వ్యాధులు కానీ లేకపోతే వాపులు కానీ నొప్పులు ఇలాంటి దానికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం బయట నుండి తినే ఏమైనా కలుషిత ఆహారాలు కానీ ఇప్పుడు వాటి వల్ల ఎక్కువ ఏంటంటే బయట అంతా కూడా కలుషితమైనదే దొరుకుతుంది మనకి. అలా కలుషిత ఆహారాలు ఏం తిన్నా వాటి వల్ల ఏంటి క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి మనకి. అలాంటి రాకుండా కూడా మనకి ఇది రక్షణగా ఉంటుంది ఈ నూనె అన్నది వాడడం ద్వారా. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మనం ఏంటంటే ఎక్కువ మనం ఏదైనా వచ్చిన చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి రోగాలు పడకుండా వ్యాధి నిరోధక శక్తి అన్నది పెంచుతుంది మనకి. జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది. అది అలా కాకుండా మళ్ళీ చర్మానికి కేశాలకి కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నూనె ఎలాంటి వ్యాధులకి ఉపయోగపడుతుంది అంటే గనక మనం మామూలుగా చెప్పుకోవాలంటే అసలు దేనికి ఉపయోగపడుతుంది ఈ నూనె క్యాప్సూల్స్ అన్నది అంటే గనక డయాబెటీస్ కానీ ఆస్మాక్ కానీ జీర్ణకోశ వ్యాధులకు కానీ గుండె సంబంధిత వ్యాధులు, ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఏంటి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాంటి దానికి కానీ కొలెస్ట్రాల్ పెరగడానికి ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఫైల్స్ ఇట్లా థైరాయిడ్ ఇప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. అలా కానీ కీళ్ళ నొప్పులకి, మెనోపాస్, ఎక్కువ బరువు. ఈ రోజుల్లో ఎక్కువ కామన్ గా అందరికి ఉండే ప్రాబ్లం ఏంటంటే అధిక బరువు. మనం తినే ఫుడ్ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నిటి వల్ల ప్రతి వాళ్ళు కూడా అధిక బరువు ఎక్కువ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి కానీ క్యాన్సర్స్ కణాలని తగ్గించడానికి కానీ కిడ్నీ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పోగొట్టడానికి కానీ మనం కొన్ని టెన్షన్స్ వల్ల డిప్రెషన్స్ అవి ఉంటాయి మనకి. మనం కొన్నిసార్లు చాలా విషయాల్లో డిప్రెషన్స్
ఇదవుతా ఉంటాము. అలాంటి దానికి గాని ప్లస్ మనకి నిద్ర పట్టకపోవడం, ప్లస్ చర్మానికి సంబంధించిన ఏయన్నా చర్మ వ్యాధులు లాంటివి గాని, ఇలాంటి వాటిలకి మనకి నూనె అన్నది బాగా పనిచేస్తుంది. ఇంకా ఋతు సమస్యలకు కూడా మనకి నెలసరి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా గాని ఆటిలకి కూడా బాగా పనిచేస్తుంది. నూనె అన్నది అందుకే సర్వ రోగ నివారిణి అనేసి అంటారు. రోగ నిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉంటది కాబట్టి దాన్ని సర్వరోగ నివారణి. ప్రతి దానికి పనిచేస్తుంది మనకి. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నూనె అన్నది ఒక దివ్య సంజీవని లాగా ఉంటుంది మనకి. దాన్ని వాడటం వల్ల ఏంటి అంటే గనక మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది. నూనె అనేది ఔషధం కాదు. మన శరీరంలో జీవకణాలను చక్కటి ఆహారం, జీవకణాలకు మన శరీరంలో ఉండే జీవకణాలకు ఒక చక్కటి ఆహారం. ఆ జీవకణాలన్నీ మనకి పర్ఫెక్ట్ గా పనిచేయడానికి వాటికి మంచి ఆహారంలా చెప్పవచ్చు. దీన్ని ఎవరు వాడకూడదు అని చూసుకుంటే గనక ఇప్పుడు చాలా డిసీజెస్ కి వాడొచ్చు అని చెప్పాను ఇప్పటిదాకాని. కానీ కొంతమంది దీన్ని కొన్ని డేస్ అయితే వాడకూడదు. అది ఎలాంటి వాళ్ళు వాడకూడదు అని కానీ మనం చూసుకుంటే గనక ఊపిరితిత్తులు వ్యాధులు ఉన్న వాళ్ళు, ప్లస్ కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, 3 రకాల వ్యాధులు ఉన్న వాళ్ళు మట్టికి ఖచ్చితంగా డాక్టర్ని అడిగి సంప్రదించి మట్టుకే దీన్ని వాడాలి. డాక్టర్ని మనం ఏమి సంప్రదించకుండా మన ఇష్టానికి కానీ మనం దీన్ని తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల మన బాడీకి మన ఆరోగ్యమే ఇదవుతుంది. అందుకని ఈ 3 డిషెస్ ఉన్న వాళ్ళ మట్టికి బయట డాక్టర్ని అడిగి సంప్రదించి మట్టికే దీన్ని తీసుకోండి. ప్లస్ ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 640 పడుతుంది. మనకి డీపీ ప్రైస్ మన వేస్టేజ్ లో మనకి డీపీ ప్రైస్ వచ్చేసి 530 రూపీస్ పడుతుంది. ఇంకొకటి వచ్చేసి ఆమ్లా అన్నది దాదాపు 3000 సంవత్సరాల కంటే ముందు నుంచి ఇది ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అనేసి మనకి ఆయుర్వేదంలో ఆల్రెడీ ఉంది. ఇది ఈ రోజు నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఆయుర్వేదంలో ఉంది ఆమ్లా అన్నది. ఎందుకంటే దీంట్లో అధికంగా సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ మన బాడీకి ఎంత అవసరం, మనకి ఎక్కువ సి విటమిన్ తోటి అవసరం ఉంటది. ఇది ఎందుకు అంటే గనక ఇమ్యూనిటీ మనకి ఏంటంటే ఏదైనా వచ్చినా తట్టుకోవాలి అంటే ఇమ్యూనిటీ పవర్ మనకి బాగుంటేనే మనం ఏదైనా ఒక వైరస్లు కానీ ఏదైనా మనకి వచ్చినా కానీ మనం తట్టుకోగలం. ఇమ్యూనిటీ అన్నది అట్లా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే గనక జీర్ణశక్తికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆహారంలో పోషకాలను ఏంటంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటాం, కానీ తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించి మన బాడీకి అందిస్తుంది అన్నమాట. దానికి బాగా సహాయపడుతుంది ఇది. ఈ ఆమ్లా వాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, మనకి ఏమైనా జీర్ణక్రియ దానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే గనక నివారణ అవుతాయి. జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచుతుంది అనమాట. అది జీర్ణక్రియ సంబంధించిన సమస్యలను తగ్గించి జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచుతుంది అనమాట. అలాగే మనకి జుట్టు సమస్యలు కానీ చాలా మందికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. చిన్న వాళ్ళకి అందరికి ఏంటంటే మనకి బయట ఏంటంటే కాలుష్యం వల్ల ఎక్కువ కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, అన్ని బయట కాలుష్యం జరిగిందంటూ ఏది లేదు. దానివల్ల ఏంటి అంటే మనకి బయట కెమికలైజ్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి జుట్టు అన్నది హెయిర్ ఫాల్ ఎక్కువ ఇదవుతుంది. ఇట్లా హెయిర్ ఫాల్ తగ్గించడానికి కానీ మనకి జుట్టు ఎక్కువ ఆరోగ్యంగా ఉండి మనకి ఎక్కువ ఒత్తుగా పొడవుగా పెరగడానికి కానీ ఇది బాగా సహకరిస్తుంది.
ఇంకోటి ఆమ్లా ఏంటంటే మనకి చాలా మందికి కొంచెం బాడీలో హీట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే నోటి పూత, నోటి అల్సర్ ఇలాంటివి వస్తా ఉంటాయి. అంటే నోటి పూత అంటే మనకి బాగా బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు నోట్లో చిన్న చిన్న పొక్కుల్లా వస్తా ఉంటాయి. ఆ పొక్కులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఏమీ ఆహారాన్ని తినలేము. తినడానికి చాలా ఇబ్బంది పడాలి. ఇది ఎక్కువ ఏంటంటే బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది కామన్ గా రెగ్యులర్ గా వస్తూ ఉంటది ఇలాగా. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే గనక ఈ ఆమ్లా వాడటం వల్ల ఏంటి అంటే మనకు అలాంటి అల్సర్స్ నుంచి గాని, నోటి పూతల నుంచి గాని మనకి తగ్గించుకోవచ్చు. మనకేంటంటే ప్రాబ్లమ్ అన్నది రిపీట్ అవ్వకుండా ఉంటది మనకి. ఇంకా మనకి కంటికి సంబంధించిన కంటి చూపు మనకి మెరుగుపరచటానికి ఇట్లా ఆమ్లా కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా జలుబు, గొంతు సమస్యలు, ఇట్లా గొంతు నొప్పి రావడము, అలా హిమోగ్లోబిన్ శాతం పెరుగుదలకు గాని, మనకి రక్త శుద్ధికి గాని, ఇలాంటి వాటికి కూడా మనకి బాగా సహాయపడుతుంది. ఇంకా మనకి చెడు కొలెస్ట్రాల్ ఇప్పుడు మనకి బాడీలో చెడు కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాంటి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ మనకి మన బాడీకి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుందిది. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. ఈ ఆమ్లా తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ అన్నది కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఒత్తిడి మనం ఎక్కువ ఏంటంటే కొంత పని ఎక్కువైనా గానీ, మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఇదైనా గానీ, మన బాడీ అన్నది అలసటకి ఎక్కువ ఇదవుతా ఉంటది. ఎక్కువ మనం ఒకరోజు పని ఎక్కువైనా ఏమైనా గానీ బాడీ అన్నది అలసిపోతా ఉంటది. అలసిపోయినప్పుడు ఏం చేస్తాం? నీరసం వచ్చేసి అలా కూర్చుని ఉండిపోతాం. అలాంటి వాటికి కూడా మనకి ఆ ఒత్తిళ్ళు ప్లస్ ఇలాంటి అలసట ఇలాంటివన్నీ తగ్గించి మనకి నిద్ర రావడానికి టెన్షన్స్ ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టదు. చాలా మందికి మాకు నిద్ర రాదండి ఎక్కువ అనేసి అంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నిద్ర రావడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇది. ఆకలి లేని వారు ఇప్పుడు చాలా మంది మాకు ఆకలి ఉండదు అని సరిగా తినరు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం వయసు అయ్యే కొద్దీ కూడా కొంతమందికి ఆకలి అన్నది తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఆకలి పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇది వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ 220, మన వేస్టేజ్ టీపీ ప్రైస్ వచ్చేసి 185 రూపీస్ పడుతుంది. మనకి ఇది ఎలాంటి వాళ్ళైనా వాడొచ్చు. మనకి ఏంటంటే ఇప్పుడు బాడీ హీట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం వాడొచ్చు. దానివల్ల ఏంటి అంటే హీట్ పెరిగి మనకి ఇలాంటి నోటి పూతలు గాని, లేకపోతే మనకి హీట్ పెరగటం వల్ల నీరసం రావటం, అల్సర్ రావటం ఇలాంటివన్నిటికి కూడా మనకి బాగా పనిచేస్తుంది ఈ ఆమ్లా అన్నది. ఇంకో ప్రొడక్ట్ వచ్చేసి రెస్పోకేర్. రెస్పోకేర్ ఏంటి అంటే గనక మన శ్వాసకోశ సంబంధ వ్యాధులకి మనకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే ఎలర్జీస్, ఇప్పుడు కొంతమందికి మాటికి దగ్గు వస్తూనే ఉంటది. వాళ్ళకి దగ్గు అన్నది మాటికి దగ్గు గాని, జలుబు అంటే ఇప్పుడు సీజనల్ కాకుండా జలుబు అన్నది ఎప్పుడు వస్తానే ఉంటది. అట్లా కొంతమందికి ఏంటంటే డస్ట్ ఎలర్జీ, కొంత దుమ్ము ఏదైనా కొంచెం ఇట్లా వచ్చింది అంటే గనక మనం ఇల్లు ఏదన్నా క్లీన్ చేసినప్పుడు కానీ జస్ట్ కొంచెం ఇట్లా దుమ్ము లాంటిది ఏదైనా వచ్చిందంటే గనక డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది. కొంతమందికి తుమ్ములు వచ్చినాయి అంటే 15-20 తుమ్ముల దాకా కాకుండా వచ్చేస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఎలర్జీస్ లాంటివి అనమాట. కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటది, కొంతమందికి ఇట్లా జలుబులాగా వస్తది, కొంతమందికి దగ్గు, ఆస్మా ఉన్న వాళ్ళకైతే దగ్గు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా కొన్ని ఎలర్జీస్ లాంటివన్నిటికి ఈ రెస్పోకేర్ అన్నది బాగా యూజ్ అవుతది. ఇలా రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బయట మెడిసిన్ వాడతారు, కానీ ఏంటంటే
వాడుతున్నా గానీ మళ్ళీ ఇలాంటి అలర్జీస్ అన్నవి కామన్ గా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ రెస్పోకేర్ వాడటం వల్ల ఏంటంటే గనక వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది దొరుకుతది దీంట్లో మనకి. బయట మెడిసిన్ వాడినా ఒక 2 నెలలు, 3 నెలలకి మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి రెస్పోకేర్ మన వేస్టీజ్ ప్రొడక్ట్‌లో ఉన్న రెస్పోకేర్ వాడటం వల్ల ఏంటి అంటే గనక వాళ్ళకి ఇలాంటి అలర్జీస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్లస్ మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వకుండా మనకి పనిచేస్తుంది. ప్లస్ అలాంటి వాళ్ళు ఈ రెస్పోకేర్ వాడటం అన్నది చాలా బావుంటది. రిలీఫ్ అన్నది కూడా అనిపిస్తది వాళ్ళకి దీన్ని వాడటం వల్ల. ఆస్మా గాని, దగ్గు గాని, జలుబు ఇలాంటివి మళ్ళీ రాకుండా చేస్తుంది. ఈ ఆస్మా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి ఇలాంటి ఆటిలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ శ్వాస తీసుకోవడానికి ఇలాంటి ఆటిలకి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా, కష్టం కలగకుండా మనకి ఫ్రీ అన్నది అవుతదనమాట. శ్వాస తీసుకోవడానికి అది కూడా ఈ రెస్పోకేర్ వాడటం వల్ల మనకి అదంతా కూడా ఫ్రీ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగ్గిస్తుంది. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని వాడటం వల్ల మనం ఇన్ని రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాం. ఇది వాడితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ మనం బయటిని వాడుతున్నాం కదా! ఇప్పుడు ఇది వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గాని, ఇలాంటివి ఏమన్నా వస్తాయి అని గనక మనకేమన్నా అనుమానాలుంటే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమీ రావు దీనివల్ల. మనం ఇతర మందులు పోనీ బయట మందులు వాడుతున్నాం ప్రెజెంట్ ఇప్పుడు. బయట మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. దానివల్ల ఇది వాడకూడదేమో, బయటే ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాం కదా ఎప్పటినుంచో, ఈ ప్రాబ్లమ్స్ మనకి కామన్ గా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనం దీనికి బయట మెడిసిన్ అన్నది వాడుతున్నాం. మళ్ళీ దాంతో పాటు ఇది ఎందుకు ఏమన్నా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని కొంతమందికి అనుమానాలు అన్నవి ఉంటాయి. అలాంటి అనుమానాలన్నవి ఏమీ పెట్టుకోని అవసరం లేదు. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీన్ని తీసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇది పూర్తిగా ఆయుర్వేదానికి సంబంధించింది. ఒకప్పుడు పూర్వం అంతా మనకి ఆయుర్వేదం మెడిసిన్ మీదే మనకి నడిచేది. ఇప్పుడంటే ఈ అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ అన్నది వస్తుంది గాని, ఒకప్పుడు పూర్వం ఇంతమంది డాక్టర్స్ గాని, ఇంతమంది వైద్య సదుపాయం గాని ఏమీ ఉండేది కాదు. మొత్తం అంతా కూడా మనకి ఆయుర్వేదం మీదే నడిచేది. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి బాడీ తత్వం ఉన్నా గాని ఆయుర్వేదం మీదే మనకి నడిచేది. ప్రతి వాళ్ళకి ఆయుర్వేదంలో ఏంటంటే ఎలాంటి బాడీ తత్వానికైనా సూటబుల్ అయ్యే మెడిసిన్ అన్నది దాంట్లో ఉంటుంది. మనకి ఇది ఆయుర్వేదానికి సంబంధించింది కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ ఇలాంటివి ఏమి అనుమానపడే ఇదైతే అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మందికి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటది. ప్లస్ గుండె జబ్బు కానీ, కఫంతో కూడిన దగ్గు. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా అవుతున్నా గానీ, ప్లస్ గుండె జబ్బులకి ఇలాంటి వాటికి ఏదైనా గుండె జబ్బులు అంటే మనకి శ్వాస తీసుకోవడానికి అది కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఇలాంటి వాటికి, ప్లస్ కఫంతో కూడిన దగ్గు. ఎక్కువ ఏంటంటే మనకి కఫంతో ఊపిరి ఆడకుండా దగ్గు అన్నది వస్తూ ఉంటది. కఫం ఎక్కువ పెరిగినప్పుడు మనకి అది లోనికి బయటికి కూడా రాకుండా ఊపిరి ఆడనంతగా దగ్గు అన్నది మనకి వస్తూ ఉంటది. అలాంటి దగ్గును ఇట్లన్నిటిని కూడా మనకి ఇవి తగ్గడానికి అయితే మనకి ఈ రెస్పోకేర్ అన్నది మనకి బాగా ఉంది. ప్లస్ చలికాలంలో ఎక్కువ ఆస్మా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు శ్వాస తీసుకోవడానికి. చలిగాలి తగిలేసరికి వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది అన్నది అనిపిస్తది. ఉన్న కాలాల్లో అన్నిట్లకన్నా కానీ చలికాలం వాళ్ళు చాలా ఎక్కువ బాధపడేది ఉంటది. గొప్పని చలిగాలిలో బయట కూడా వాళ్ళు చాలా భయపడతా ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ముక్కులన్నీ పట్టేస్తున్నట్టుండి ఇట్లా మనకి ఎగ ఊపిరి కింద వచ్చేస్తా ఉంటది. దానివల్ల మనకి ఎక్కడ ప్రాణం పోతుందా అన్న భయం అన్నది కూడా అలాంటి వాళ్ళకి వస్తూ ఉంటది.
చాలా కష్టం అనిపిస్తది అనమాట. ఆ శ్వాస తీసుకోవడం అన్నది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి రెస్పోకేర్ క్యాప్సూల్స్ అన్నవి చాలా ఇప్పుడు అలాంటి వాళ్ళు వీటిని వాడటం వల్ల ఏంటంటే గనక అలాంటి ఇబ్బందిని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చలికాలంలో కూడా మనం కొంచెం బయట తిరగాలన్నా గాని తిరగడానికి ఈ రెస్పోకేర్ వాడటం వల్ల కొంచెం రిలీఫ్ అన్నది మనకి వస్తుంది. రాత్రి కొంతమందికి ఏంటంటే పగలంతా బానే ఉంటది. రాత్రి సాయంకాలం అయ్యేసరికి కొంచెం చల్లగాలి ఇట్లా వస్తుంది అనుకునేసరికి ఇంకా దగ్గన్నది ఇంక అస్సలు ఆగదు. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని కొంచెం చల్లగాలి తగిలేసరికి ఏంటంటే, ఆ చల్లగాలికి దగ్గన్నది ఎక్కువ వచ్చేస్తా ఉంటది. మధ్య టైంలో ఏమి రాదు గానీ ఇంకున్న టైంలో ఎక్కువేంటంటే ఈ చల్లగాలి. ఈ చల్లగాలి తగిలినప్పుడు ఇంకా దగ్గు వచ్చింది అంటే ఒక అరగంట, గంట దాకా ఆగదు. ఆళ్ళేమో ఉక్కిరి బిక్కిరి కింద అయిపోతా ఉంటది. ఇలాంటి వాళ్ళకి ఈ రెస్పోకేర్ అన్నది మనకి బాగా యూజ్ అవుతది. నివారించడానికి బాగా ఉపయోగపడుతుందిది. అసలు ఈ రెస్పోకేర్ ఆయుర్వేదం అంటున్నాం ఇప్పుడు. ఆయుర్వేదంలో ఏ మూలికలతో తయారు చేస్తారు అని గనక మనం చూసుకుంటే గనక దీన్ని ఆయుర్వేదానికి సంబంధించిన వాటిలతో తయారు చేస్తారు. అవి ఏంటి అంటే గనక గుర్రపు చెట్టు ప్లస్ ఇంకోటి తిప్పతీగ, ఇప్పుడు అడ్డ సరసం, నల్ల మిరప, తులసి. ఈ 5 కాకుండా మనకి ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లండి. ఇవి 5 కాకుండా మనకి దశమూలాలు, దశమూలాలు అనే ఇదేంటి పౌడర్ అన్నది ఉంటది. ఆ దశమూలాలు పౌడర్ ఏంటి అంటే గనక 10 రకాల మూలికలు కలిపి దశమూలం అనేదాన్ని పౌడర్ లా తయారు చేస్తారు. 10 రకాల మూలికలు ఆయుర్వేదంలో ఉపయోగించే 10 రకాల మూలికలు. ఈ 5 కాకుండా ఇంకో 10 రకాల మూలికలతో కలిపి ఒక చూర్ణంలా తయారు చేస్తారనమాట దాన్ని. ఆ చూర్ణము ప్లస్ ఈ 5 రకాల ఆయుర్వేదానికి సంబంధించినవి వీటిల్ని కూడా కలిపి ఈ రెస్పోకేర్ అన్నది మనకి తయారవుతుంది. మీరు ఇన్ని రోజుల నుంచి ఎక్కడెక్కడో చాలా మెడిసిన్ వాడుంటారు. చాలా చోట్ల ఇక్కడ కాదండి అక్కడ తగ్గుతదంటే అక్కడికని, ఎక్కడ అంటే అక్కడికి. ఏంటంటే మనకి తగ్గితే కొంచెం రిలీఫ్ అని అనిపిస్తది కాబట్టి ఎవరైనా చెప్పేసరికి ఏమో అక్కడికెళ్తే మనకు తగ్గుతది అన్నట్టు చాలా చోట్లకెళ్ళి చాలా మెడిసిన్ అయితే మీరు వాడి ఉంటారు ఇప్పటి వరకు. కానీ రిజల్ట్ అన్నది మీకు వస్తది గానీ మళ్ళీ ప్రాబ్లమ్ 2 నెలలకి, 3 నెలలకి మళ్ళీ ఇలా వస్తూ ఉంటుంది. ఇలాంటి దానికి ఏంటంటే మీరు దీంట్లో వాడటం వల్ల ఇన్ని రకాల ఆయుర్వేదానికి ఇది ఆయుర్వేదం మూలికలతో తయారైంది కాబట్టి మీరు దీంట్లో వాడితే గనక మనకి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది వస్తుంది. మీరు ఎన్నో చోట్ల వాడున్నారు. ఒక్కసారి దీన్ని కూడా వాడి చూడండి. వాడి చూడటం వల్ల మీకు రిజల్ట్ ఏంటి అన్నది మీకు మీరుగా తెలుసుకోగలరు. ఇది ఎంఆర్పి వచ్చేసి 730 రూపీస్ పడుతుందండి. డిపి ప్రైస్ వచ్చేసి 625 మనకి వస్తుంది. వీటిని మనం రోజు 2 క్యాప్సూల్స్ వాడొచ్చు. ఇంకోటి వచ్చేసి రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ బ్రౌన్ ఆయిల్ ఇప్పుడు మనకి మార్కెట్ లో ఎన్నో రకాల కుకింగ్ ఆయిల్స్ అన్నవి మనకి దొరుకుతున్నాయి ప్రజెంట్. అందుబాటులో చాలా రకాలు చాలా బ్రాండ్స్ వాడతారు కానీ దాంట్లో ఉండే ఆయిల్ మొత్తం ఒకటే. అదంతా కూడా కల్తీనే ఆయిల్. కాదంటే బ్రాండ్స్ ఒకటి మారుతాయి. మన వేస్టేజ్ లో ఉన్న రైస్ బ్రౌన్ ఆయిల్ ఎందుకు వాడాలి? మార్కెట్ లో ఇన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా, మనం ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ని ఎందుకు వాడాలి అని గనక మనం చూసుకుంటే, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా, మనం భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనల్ని ప్రాణాలతో ఉంచేది గుండె. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా మనం ప్రాణాలతో ఉన్నామా లేదా అంటే గుండె పనిచేస్తేనే మనం ప్రాణాలతో ఉండాలి. ప్లస్ అలాంటి గుండెని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఎంత కేర్ తీసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనము ఇప్పుడు యాక్టివ్ గా ఉండాలన్నా, మన బాడీ మొత్తం మంచిగా ఉండాలన్నా, మనం ఏ పని చేసినా ఆ పని మనం చేసుకోవాలన్నా కూడా, మనం ఏం చేయాలన్నా మన గుండె ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మనం లేచినప్పటి నుంచి
లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏదో ఒక ఆహారం ఇప్పుడు మనం ఏ ఏదో ఒక ఆహారం అయితే తింటూ ఉంటాం. పొద్దున్న మార్నింగ్ లేసినప్పటి నుంచి బ్రేక్‌ఫాస్ట్ కాడ్నుంచి మనం ఈవినింగ్ డిన్నర్ వరకు ఏదో ఒకటైతే ఆహారం తీసుకుంటూ ఉంటాము. మనం ఇలా ప్రతి ఆహారంలో కాపోయినా కొన్ని ఆహార పదార్థాల్లో అయినా ఆయిల్ అయితే ఖచ్చితంగా వాడతాం మనం. ఆయిల్ లేకుండా అయితే ఎలాంటి ఫుడ్డు తినము రోజులో. ఏదో ఒక ఫుడ్‌లో అయినా గానీ మనం ఆయిల్ అన్నది వాడతాం. ఖచ్చితంగా దాంట్లో ఆయిల్ తీసుకునే మనం ఆహారాన్నయితే తీసుకుంటాం. ఇప్పుడు మనం వాడుతున్నాం రెగ్యులర్‌గా ఏదో ఒక ఆయిల్ వాడుతున్నాం. దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే, బయట మార్కెట్‌లో దొరికే ఏదో ఒక ఆయిల్ అయితే మనం వాడుతున్నాం అనుకోండి. దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు హార్ట్‌లో కొవ్వు పెరుగుతది. దానివల్ల ఏమవుతది? హార్ట్ అటాక్స్ వస్తాం. లేదా స్టన్స్ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవునా కదా! మనకేంటంటే ఆహ్, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె. మనం ఎన్నాళ్ళు బతికినా గానీ మన గుండె ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని బట్టే మనం ఎన్నాళ్ళు బతుకుతాము అన్నది కూడా డిసైడ్ అయ్యి ఉంటది. ప్లస్ మనం బయట దొరికే ఆయిల్ వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువ పెరిగిపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ గానీ, స్టన్స్ గానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి అసలు చెప్పాలంటే కుకింగ్ ఆయిల్ లేకుండా మనకి ఇల్లు అన్నది గడవదు. ప్రతి ఇంట్లోనూ కంపల్సరీ కుకింగ్ ఆయిల్ అన్నది వాడతాం. ఏ ఇంట్లోనూ గానీ కుకింగ్ ఆయిల్ లేకుండా గడవదు. ప్రతి ఇంట్లోనూ కంపల్సరీ. మనం కనీసం ఒక పూటలో అయినా గానీ కుకింగ్ ఆయిల్ అయితే కంపల్సరీ వాడతాము. ఆహ్, కుకింగ్ ఆయిల్‌లో ఏది మంచిది? ఇప్పుడు బయట అంతా కల్తీ కుకింగ్ ఆయిల్ అంటున్నాం. రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి అని చెప్తున్నాం ఇప్పుడు. ప్లస్ కుకింగ్ ఆయిల్‌లో ఏది మంచిది? మీరెలా చెప్తున్నారు? ఇది రైస్ బ్రాన్ ఆయిలే మంచిదని మీరెలా చెప్తున్నారు? అని గనక అనుకుంటే గనక, ప్రపంచ ఆరోగ్య సంస్థ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోమని చెప్తుంది మనకి. ఎందుకు చెప్తుందంటే, రైస్ బ్రాన్ ఆయిల్‌లో 0 కొలెస్ట్రాల్ ఉంటది మనకి. కొలెస్ట్రాల్ అన్నది ఉండదు. ప్లస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే చెప్తుంది మనకి. హార్ట్ అమెరికాలో ఉండే హార్ట్ అసోసియేషన్ కూడా ఇది 0 కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి హెల్తీ అనే చెప్తుంది మనకి. రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం ద్వారా ఇంకా ఎన్ని లాభాలున్నాయి అని గనక మనం చెప్పుకుంటే, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల ఎప్పటికీ హార్ట్ అటాక్ అన్నది రాదు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తుంది. మనం బయట ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ అన్నది పెరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ బ్రాన్ ఆయిల్‌లో 0 కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అన్నది లేదు. దానివల్ల ఏంటి అంటే గనక మనకి హార్ట్ అటాక్స్ అన్నవి ఎప్పటికీ రావు. హార్ట్‌లో స్టంట్స్ పడుతున్నాయి అని చాలా మందికి స్టంట్స్ ఏస్తున్నారు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడం వల్ల. అలాంటివి కూడా మనకి జరగకుండా ఉంటాయి. ఈ ఆయిల్‌లో ఏంటంటే ఒరిజిన్ ఆయిల్ అన్నది ఉంటది. దానివల్ల మీ ఇప్పుడు స్కిన్ చాలా స్మూత్‌గా, యంగ్‌గా కనపడడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా గాని మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తల వెంట్రుకల నుంచి కింద కాలి గోటు వరకు మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కి కూడా ఈ ఆయిల్ అన్నది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి మన బాడీలో ఉన్న దేనికైనా గానీ ఆరోగ్యంగా ఉండడానికి మనకి చాలా సహాయపడుతుంది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నది. అందుకే ఇప్పుడు మనకి స్కిన్ స్మూత్‌గా ఉండడానికి గానీ, మనం ఏంటంటే యంగ్‌గా కనిపించడానికి గానీ మనకి బాగా ఉపయోగపడుతుందిది. మీకు జుట్టు ఎక్కువ పెరగాలన్నా, ఇప్పుడు జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా గానీ ఈ ఆయిల్ పాత్ర కూడా దాంట్లో ఉంటుంది. ప్లస్ దీంట్లో ఒరిజిన్ ఆయిల్ అనేది జుట్టు పెరగడానికి. ఈ పదార్థం ఒరిజిన్ ఆయిల్ అనే పదార్థం ఉండటం వల్ల మనకి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ పదార్థం అన్నది.
జుట్టు ఏమైనా కొని పెరుగుదలకి కాకుండా ఆహ్, మనకి ఏదైనా డ్యామేజ్ అయిన జుట్టు, ఆ డ్యామేజ్‌ని రిపేర్ చేయడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఏ ఏ ఎందుకు ఉపయోగపడుతుందంటే గనక, ఈ ఆయిల్ వాడటం వల్ల ఒరిజినల్ అనే పదార్థం మన రూట్స్, రూట్స్ దాకా ఎళ్తుంది. ఆ రూట్స్ బావుంటేనే కదా మనకి హెల్తీగా ఉంటుంది. ఆ రూట్స్ అన్నవి రూట్స్‌కి బాగా అందటం వల్ల మనకి జుట్టన్నది ఒత్తుగా, పొడవుగా కూడా రాడానికి అవకాశం ఉంది. ఈ ఆయిల్‌లో జీరో కొలెస్ట్రాల్ గాబట్టి, మనకి నరాల్లో ఎక్కడ కొవ్వు ఉండదు. చివరి దాకా బ్లడ్, హెయిర్ దాకా బ్లడ్ అన్నది హెయిర్ దాకా. అంటే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బావుంటేనే మన బాడీ అన్నది బావుంటుంది. అట్లా హెయిర్ మనకి బాగోవాలి అంటే గనక ఈ బ్లడ్ అన్నది ఆ రూట్స్ అది. ఇది మనకి అలా ఎళ్ళినప్పుడు మనకి హెయిర్ అన్నది చాలా ఆరోగ్యంగా తయారవుతుంది. నెక్స్ట్ మీకు బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వడానికి. ఇప్పుడేంటంటే బోన్స్ కొంచెం స్ట్రాంగ్, హెల్తీగా ఉండడానికి గాని, కొంచెం మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు కూడా బోన్స్ ఎక్కువ బ్రేక్ అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం అవి స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఈ ఆయిల్ వాడటం వల్ల మనకి కొంచెం అవి స్ట్రాంగ్‌గా తయారవుతాయి. ఇంకా మనకి ఒళ్ళు నొప్పులు గాని, తిమ్ముర్లు, హ్మ్. చేతులు, కాళ్ళు తిమ్ములు రావటం, మనకి కొంత పని చేసేసరికి ఒళ్ళు అలసటగా అయిపోయి ఒళ్ళు నొప్పులు రావటము, ఇవన్నీ కొంతమందికి ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే గనక బ్లడ్ సర్క్యులేషన్ అన్నది మనకు సరిగా అవ్వకపోవడం వల్ల. బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అన్ని భాగాలకు సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా కొంతమందికి ఉంటాయి. ఇది జీరో కొలెస్ట్రాల్ గాబట్టి, మనకి నరాల్లో ఎక్కడ కొవ్వు అన్నది లేకుండా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల ఏంటంటే, మనకి నరాల్లో ఎక్కడా కూడా కొవ్వన్నది లేకుండా మనకి ఉంటుంది. మనకేంటంటే ప్రతి పార్ట్‌కి చివరి దాకా మనకేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. దీనివల్ల మనకి నొప్పులు గాని, తిమ్మిర్లు గాని ఇలాంటివేవి రాకుండా ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనకి ఒక జ్వరం గాని, ఏ డిసీజ్ వచ్చినా గాని మన బాడీ తట్టుకోవాలి అంటే గనక ఇమ్యూనిటీ పవర్ అన్నది మనకు బాగుండాలి. ఇప్పుడు సపోజ్ అప్పుడు కరోనా అన్నది వచ్చింది. కరోనా వచ్చింది గానీ చాలా మందికి వచ్చింది కరోనా. చాలా మందికి అటాక్ చేసింది గానీ, కొంతమందేంటంటే అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు చనిపోవడం జరిగింది. కొంతమంది కరోనా వచ్చినా గానీ, దాన్ని తట్టుకొని నిలబడగలిగారు. వాళ్ళు మళ్ళీ కోలుకొని ఇంటికి రావడం జరిగింది. కానీ అలా కొంతమంది చనిపోయారు. కొంతమంది ఇంటికి రావడం ఎందుకు జరిగిందంటే, వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ పవర్‌ని బట్టి. వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్‌ని బట్టి ఇది జరిగింది. మనకి ఇమ్యూనిటీ పవర్ బావుంటే, మనకు అలాంటి ఏ వైరస్ వచ్చినా గానీ, ఎలాంటివొచ్చినా గానీ, మన బాడీ తట్టుకుంటుంది. మనం రికవరీ చేసుకునే అవకాశం మనకైతే ఉంటుంది. అదే ఇమ్యూనిటీ పవర్ మనకి తక్కువగా ఉన్నట్లయితే గనక, అలాంటివేమన్నా వచ్చినప్పుడు మన బాడీ అన్నది తట్టుకోలేదు. అట్లా ఇమ్యూనిటీ పవర్‌ను యాక్టివ్‌గా చేయడానికి, ఇంకా ఎక్కువ పెంచడానికి మనకి ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్న బ్లడ్‌లో గాని, ఇప్పుడు ఎక్కడైనా గాని వైరస్‌లు గాని ఇలాంటివన్నీ ఉంటాయి గదా! మన బాడీలో ఉన్న వైరస్‌ని చంపడానికి ప్లస్ మీ వైట్ సెల్స్ ఎక్కడ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండడానికి. అవి ఎక్కువ యాక్టివ్‌గా ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటాం. అట్లా ఎక్కువ యాక్టివ్‌గా ఉండడానికి మనకి సహాయపడుతుంది. కిడ్నీలు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది ఇది వాడడం వల్ల. ఇంకొకటి ఏంటి అంటే గనక ఆడపిల్లలు. మరి ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు. ఆడపిల్లలు ఏంటంటే ఇప్పుడు మెచ్యూర్ వయసు రాకుండానే మెచ్యూర్ అయిపోతా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్‌లో. ఎందుకు అంటే గనక వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ గాని, వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ గాని, ఇప్పుడు మనం తినే ఏంటంటే జీవనశైలి మారిపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి.
ఒకప్పుడు మెచ్యూర్డ్ వయసు అంటే కనుక 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అట్లా ఉండేది. ఇప్పుడు ఓన్లీ 9, 10 ఇయర్స్‌కే పిల్లలు ఏంటంటే మెచ్యూర్ అయిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే గనక మనం తినే జీవన శైలి, మనం ఇప్పుడు పూర్వకాలానికి ఇప్పటికి కూడా జీవన శైలి అన్నది మారిపోవడం వల్ల, మనం తినే ఆహార పద్ధతులు గాని, మనకి బయట దొరికే ఈ కల్తీ ప్రొడక్ట్స్ గాని ఇలాంటి వాటి వల్ల ఇవన్నీ ఎక్కువ ఇదవుతున్నాయి. ఇప్పుడు మన పిల్లలు కరెక్ట్ టైంకి మెచ్యూర్ అవ్వాలి. వాళ్ళు కరెక్ట్ టైంకి మెచ్యూర్ అవుతేనే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు. అట్లా కరెక్ట్ టైంకి మెచ్యూర్ అవ్వడానికి ఈ ఆయిల్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ గా అన్ని బాడీలో ఏ టైంకి అయి జరిగితేనే మన బాడీ పర్ఫెక్ట్ ఉన్నట్టు. అట్లా ఋతుక్రమణం కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మెన్సెస్ ప్రాబ్లం గాని, ఇలా నెలసరి ప్రాబ్లం గాని ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఏ ఆడవాళ్ళకి సంబంధించిన ఈ ఋతుక్రమానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ దాన్ని తగ్గించడానికి మనకి యూజ్ అవుతుంది ఇది. మనకి బాడీలో ఇంకోటి ఏంటంటే మనకి బయట కల్తీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్స్ అన్నవి కూడా ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి మనకి. అలాంటి క్యాన్సర్స్ రాకుండా మనకి క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉంటే గనక అలాంటివి లేకుండా చేస్తుంది. మనకి రాకుండా ఉండడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఉండటం వల్ల ఏంటి అంటే గనక మన బాడీలో క్యాన్సర్స్ కణాలు అన్నవి లేకుండా చేస్తుంది. మరి ఇన్ని లాభాలు ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ ని ఇప్పుడు మనం వాడొచ్చా? ఖచ్చితంగా వాడొచ్చు. మన శరీరానికి ఇంత ఉపయోగపడే రైస్ బ్రాన్ ఆయిల్ ని మనకి ఇంత యూజ్ అవుతుంది. యూజ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా వాడొచ్చు. కాబట్టే మనల్ని వాడమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే గనక మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్, దీని వల్ల మనం ఇన్ని రకాలుగా ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాం కనుకే వాళ్ళు ఈ ఆయిల్ వాడండి, బయట ఆయిల్ కన్నా ఈ ఆయిల్ మీకు బాగా బాగుంటుంది, మనకి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా మనకి అందుకే గుండెకి సంబంధించిన వ్యాధులు అయ్యి రాకుండా ఉంటాయి. మనం ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చాక ఏం చేయలేం, కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి. ఇవి వాడుకోవడం వల్ల మనకి ముందు జాగ్రత్త ఉండడం వల్ల మనకి ఏంటంటే హార్ట్ అటాక్స్ అయ్యి రాకుండా ఉంటాయి అని మనకి ఇలా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఈ ఆయిల్ ని వాడమని చెప్తుంది. ఈ ఆయిల్ ని మనం వాడుకుందాం, వాడుకుని అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం. ఈ ఆయిల్ వచ్చేసి మనకి ఎంఆర్పి ప్రైస్ 780 రూపాయలు, డిపి ప్రైస్ వచ్చేసి 540 రూపాయలకే వస్తుంది మనకి. మన దేవుడు గౌతమ్ బాలి సార్ మన హెల్త్ కి సంబంధించి ఇన్ని సప్లిమెంట్స్ ని మనకి ప్రతి డిసీజెస్ కి, ఇప్పుడు ఒకే సప్లిమెంట్స్ ఒక్కదానికే కాదు, మనకి 2-3 డిసీజెస్ కి మనకి యూజ్ అయ్యే విధంగా ప్రతి కూడా తీసుకురావడం జరిగింది. మరి సార్ అంత కష్టపడి అంత రీసెర్చ్లు చేసి మనకి ఇన్ని రకాలుగా మనకు అందిస్తున్నందుకు మనం వాటిని వాడుకుని ఆరోగ్యం పొంది మన ద్వారా కొంతమందికి మనం ఆరోగ్యం ఇవ్వగలిగితే గనక సారు స్టార్ట్ చేసిన దానికి ఆయన ఒక మంచి ఉద్దేశంతో అయితే మనకి ఈ వేస్టేజ్ అన్నది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అదే మనం మనం కూడా అయ్యే సప్లిమెంట్స్ వాడి ప్లస్ మనకు వచ్చిన ఆరోగ్యాన్ని ఇంకో 10 మందికి పంచుదాము. ఆయన చేసే దాంట్లో మనం కూడా కొంత మంచి చేయడానికి సహాయం చేద్దాం. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం నాకు జూమ్ లో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్ యూ అండి.